ఫ్రెండ్స్, క్యారామెల్కి ఫ్రూటీ తయారు చేద్దాం. దానికి కావాల్సినటువంటి పరికరమాలు చూడండి. ఎగ్, మిల్క్, బ్రెడ్, షుగర్, యాలక్కాయ ఇవన్నీ కలిపి తయారు చేసుకునే విధానం. బ్రెడ్ మొత్తం 4 బ్రెడ్స్ అండి. 4 బ్రెడ్స్ పీసులు వేసుకోవాలి. వేసిన తర్వాత ఇలాగా ఇలా ఎగ్ వేసుకోవాలి. ఇది మిల్క్ వేయాలండి. ఇలా మిల్క్ వేసుకున్న తర్వాత పంచదార అండి, షుగర్, పంచదార, ఓకే అండి. నెక్స్ట్ యాలకులు అండి, యాలక్కాయలు పట్టుకుందామండి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలండి. తర్వాత ఇలాంటి బౌల్ పెట్టుకోవాలి. బౌల్ వేడెక్కిన తర్వాత 2 స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. ఇలా షుగర్ వేసుకున్న తర్వాత షుగర్ వేసాం కదండి. షుగర్ వేసిన తర్వాత ఇలా తీగ పాకం వస్తుంది. ఈ తీగ పాకాన్ని ఇలా చెప్పి వెంటనే ఇలా ఆపేసి దీన్ని తీసుకొని ఒక బౌల్లో ఇలా వేసుకొని ఇలా తిప్పుకోవాలండి. ఇలా రౌండ్స్ తిప్పుకొని పాత్ర ఒకటి ఇలాంటివి తీసుకొని ఇలా స్టవ్ మీద జస్ట్ 2 గ్లాసెస్ వాటర్ ఇలా వేసుకొని 2 గ్లాసెస్ వాటర్ ఇలా వేసుకోండి. ఈ 2 గ్లాసెస్ వాటర్ వేసిన తర్వాత కొద్దిగా ఈ వాటర్ బాయిల్ అవ్వాలి. బాయిల్ అవ్వాలంటే బాయిల్ అయిన తర్వాత వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఈ రకంగా మూత పెట్టుకొని ఇలా జాగ్రత్తగా దించాలి. దించిన తర్వాత ఈ యొక్క దీని మీద ఇడ్లీ పాత్రకి మూత ఎలా అయితే పెడతామో ఆ రకంగా ఈ మూతని దీనికి అమర్చేయాలి. పెట్టిన తర్వాత పెట్టిన 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసుకోవాలండి. ఆపేసుకున్న తర్వాత ఇలా మూత తీసి చూసుకొని జస్ట్ అయిపోయిన తర్వాత ఇలా తీసి చూసుకోవాలండి. తయారైందండి. జస్ట్ తయారైంది. దీన్ని ఇలాగా నీట్గా ఇలా తీసుకోవాలి. వేసుకున్న తర్వాత తీసుకొని ఇలా పెట్టి ఇలా పెట్టాలండి. పెట్టిన తర్వాత దీన్ని ఇలా తిప్పాలి. వావ్! హాయ్ ఫ్రెండ్స్, మా డాడీ క్యారమెల్ చేశారు. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను నేను. బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా చేసుకోవచ్చు. చాలా బాగా వచ్చింది.